ఇటీవల ఐ&పిఆర్ మంత్రి కొలుసు పార్థసారథి చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి గమనించినట్లయితే గత ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించింది. దీనికి నిదర్శనమే ఈనాడు ఫస్ట్ ప్లేస్లో సర్క్యులేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఈనాడు దినపత్రికకు ఇచ్చింది ఎంత యాడ్లు 300 కోట్లు. అలాగే మరి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి సాక్షి దినపత్రికకు ఇచ్చినటువంటి సర్క్యులేషన్ ఎంత యాడ్లు ఎంత, అది కూడా 300 కోట్లు. మరి మూడో ప్లేస్లో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతికి ఇచ్చింది ఎంత, అది చూసుకుంటే దానికి ఒక 20 కోట్లు. సో ఇట్లా ఏది పక్షపాత ధోరణితో చూశారు, తన సొంత పేపర్ సాక్షికి మేలు చేకూర్చడానికి జగన్ సాయశక్తులా కృషి చేశాడు. అలాగే ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించుకోవటం కోసం వాలంటీర్లకు దినపత్రిక కొనటానికి ఇచ్చినటువంటి ఎక్స్ట్రా ఏదైతే డబ్బు ఉందో నెలకి 200 రూపాయలు, ఇది కూడా సాక్షి దినపత్రికనే కొనమని చెప్పి జీవోలో కూడా జారీ చేయడం జరిగింది. సో వీటితో మరొక 120 కోట్లు సాక్షికి అదనంగా దోచిపెట్టారు. ఇది ప్రధానమైనటువంటి ఆరోపణలు. సో వీటిల్లో ఏది ఎంతవరకు నిజం ఏంటి అనేటువంటి విషయాలు మనం పక్కన పెట్టేసేద్దాం కాసేపు. సో దీని గురించి ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సొంత పత్రిక సాక్షి, ఆయన సొంత మీడియా సాక్షి ఛానల్ అని చెప్పి అందరూ భావిస్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఆ సొంత ఛానల్కి కూడా 150 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే కదలే, క్లియర్ చేసుకుందాం అనుకున్నాడు ఏమో. మరి మొత్తానికి 150 కోట్లు అయితే ఇంకా చెల్లించాల. సో అవి కూడా చెల్లిస్తే ఈనాడు కంటే ఎక్కువ దానికే ఇచ్చినట్లు అవుతుంది. సో ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ విచారణ ఎప్పుడైతే జరిపిస్తామన్నారో అప్పుడు సాక్షి ఒక కొత్త విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. అదేంటి అంటే సాక్షి అనేది జగతి పబ్లికేషన్స్కి సంబంధించినటువంటిదని, దీనికి చైర్పర్సన్ డైరెక్టర్ వైఎస్ భారతి అని చెప్పి అందరూ అనుకుంటారు. చాలామంది ఇప్పటికీ కూడా టీడీపీ వాళ్ళు ఏదైనా విమర్శ చేసేటప్పుడు భారతి ఛానల్లో ఇలా చెప్పించింది, భారతి తన దినపత్రికలో ఇలా రాపిచ్చింది అనే చెప్తారు. సో అలాంటిది సాక్షి దినపత్రిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే సాక్షితోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతికి ఎటువంటి సంబంధం లేదు, ఆమె సాక్షికి చైర్పర్సను కాదు, డైరెక్టరు కాదు, ఆమెకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి తేల్చేసింది. సో మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి? యాక్చువల్గా వైఎస్ఆర్ ఉన్నప్పుడు సాక్షి స్టార్ట్ అయ్యింది. సో దాన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసుకునేవాడు. ఆ తర్వాత ఆయన ఫుల్ టైం రాజకీయాల్లోకి రావడంతో ఈ బాధ్యతలన్నీ భారతికి అప్పచెప్పారు. సో ఇంతవరకు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెకే సంబంధం లేనప్పుడు మరి సాక్షి ఎవరిది, జగందా కాదా? బ్లూ మీడియాగా పేరు పొందినటువంటి ఈ సాక్షి దినపత్రిక సాక్షి మీడియా ఛానల్ని ఎవరు నడుపుతున్నారు? దీని మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? చైర్పర్సన్ ఎవరు? దీంట్లో ఎవరికి ఎంత షేర్లు ఉన్నాయి? మరి ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఎవరి మీద తీసుకోవాలి? ఇదే ఒక పెద్ద ప్రశ్న.